ఏం కావాలి సార్? సిగరెట్ ఇదిగోండి సార్. విజయ్, రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? నీకోసం నేను మీ వదిన ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఎక్కడికి వెళ్ళావురా? రా ఇంటికి వెళ్దాం, రా వెళ్తాం పద. వద్దన్నయ్య, ఇంటికి వస్తే నా పిల్లం గుర్తొస్తోంది. అది గుర్తొస్తే చచ్చిపోవాలనిపిస్తోంది. విజయ్, ఏంట్రా ఆ మాటలు? అయినా నిన్ను కాదురా అనాల్సింది, నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన ఆడదాన్ని అనాలరా? అది ఆడది కాదురా. భార్యాభర్తల బంధం అంటే కోరికలకి కామానికి తెగిపోయేది కాదురా, అలా తెంచుకుపోయేది అది ఆడదా. దాన్ని గురించి నువ్వెందుకురా బాధపడతాం? మమ్మల్ని ఎందుకురా బాధ పెడతాం? పదరా ఇంటికి వెళ్దాం పద. ఎలా ఉండేవాడు అలా అయిపోయాడు రా. రాజేష్, ఏంటి? నాకు ముందస్తు అనుభవం కావాలరా. గ్రౌండ్ కి ప్రాక్టికల్ గా కాదు, చూసి తెలుసుకుంటాను. అవునాను. ఏంటా ఏం చేస్తున్నారు? ఏముంది సార్, మామూలే, ఉద్యోగాల గురించి ట్రై చేస్తున్నాం. ఏంటి సార్ ఎక్కడికి బయలుదేరేస్తున్నారే? అవునయ్యా, నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. థ్యాంక్ యూ. రోడ్డు మీద ఇస్తున్నాను ఏమనుకోవద్దు, మీ అందరికి కలిపి ఒకటే కార్డు, అందరు తప్పకుండా రావాలి. మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటండి? సెప్టెంబర్ 1న పెళ్లి, మీరంతా తప్పకుండా రావాలి. పెళ్లి గురించి వదిలిపెట్టండి సార్, అసలు శోభనం ఎప్పుడు చెప్పండి. శోభనమా? అవును సార్, శోభనం ఎప్పుడు, ఎక్కడ, ఎన్నింటికి? నా శోభనం గురించి మీకెందుకు? ఏం లేదు సార్, సరదాగా చూద్దామని. వంశీగడు పెద్ద లిటిగేషన్ పెట్టాడు రా. ఈ నిజంగా శోభనం చూడాలనుకుంటున్నాడా, లేకపోతే మనల్ని ఇరికించడానికి ప్రపోజల్ పెట్టాడా? డౌటేరా. నాకు కూడా రా. రాణి రాణి రాజా, రాణి, రాజా, మన పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకునేలా లేరు రాణి. అలా అంటే ఎలా రాజా? నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నీతోనే జీవితం సాగించాలని రింగు కూడా పెట్టుకొచ్చాను రాజా. నీతోనే నా బతుకంతా రాజా. నువ్వు లేక నేను లేను రాణి. నీ తోడు నాకు కావాలి రాజా. నాది అదే మాట రాణి. నీ మనసు నాకు తెలుసు రాజా. నాది అదే మాట రాణి. నాకు నువ్వు, నాది అదే మాట. నా మనసంతా నువ్వే రాజా. నాది అదే మాట. ఎవరు మీరు? మేము ఎవరో తర్వాత చెప్తాం గానీ మీరు మాకు చిన్న సాయం చేసి పెట్టాలి. ఏంటిది? ఎలాగూ మీ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవట్లేదు కదా. అవును, మీరు పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ముందు శోభనం చేసుకుంటే శోభనం ఖర్చులు మేమే పెట్టుకుంటాం. పూల ఖర్చు, పాల ఖర్చు, పిల్లలు ఇప్పుడే వద్దనుకుంటే కేఎస్ ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం. ఆగండి, ఏంటి అలా కొడుతున్నారండి? కోటమా మరి? నన్ను కూడా కొడతారా? నువ్వు పెద్ద పులివే. మనవాడు చాలా అదృష్టవంతుడు. మొత్తానికి పైసా కట్నం లేకుండా అమ్మాయి పెళ్లి చేసేసేవయ్యా రామారావు. మా అమ్మాయిని ఇచ్చినందుకు వాళ్లే మాకు ఎదురు కట్నం ఇవ్వాలయ్యా. ఏంటంటే మీ అమ్మాయి గొప్ప? మా అమ్మాయికి ఏంటి, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. అంత నా పోలికే. మీ పోలిక ఇంతటితో ఆపండి. ఆ జుట్టుడిపోయే పోలిక కూడా వచ్చిందనుకోండి, మా అల్లుడు అన్యాయం అయిపోతాడు. ఏమే మరి ఎక్కువ మాట్లాడుతున్నావు? తల తిరుగుతుందా? మీకు బట్టతల ఉంది గాని తల లేదు, చేతిలో సెల్ ఫోన్ ఉంది గాని అది ఎప్పుడు మోగదు. భలేగా అన్నావమ్మా. 2 రోజుల నుంచి పెద్ద ఘనకార్యం చేసినట్టు పోదు వీడును. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేయటం కంటే ఘనకార్యం ఏముంటుందిరా? ఏమలుడు? ఏంటి మావయ్య, ఎక్కడికి బయలుదేరావు? అలా ఇంటర్నెట్ దాకా వెళ్ళొస్తాను. ఇంకేంటన్నయ్య గారి విశేషాలు? ఏముందమ్మా, ఈ సంవత్సరమే వీళ్ళ చెల్లెల్ని మా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నాం. ఏంటి? రేపు పంతులు గారు వస్తున్నారు బావా. ఎందుకు? అందుకే. అందుకంటే ఎందుకు? ట్యూబ్లైట్, నీకన్నీ వివరంగా చెప్పాలా? మన ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెట్టడానికి. పంతులు గారు వచ్చి ముహూర్తం పెట్టని నీ పని చెప్తా. నా బర్త్డే రోజు నా చీరకి హోల్ చేసి మరీ ముద్దు పెట్టుకుంటావా? నీ షర్టు ప్యాంటు చింపి ప్రతీకారం తీర్చుకోకపోతే చూడు. ఏంటే తోస్తున్నావు? వచ్చానంటేనా? వస్తావా? రా రా. వానొచ్చినంటే వరదొస్తది, వయసొచ్చినంటే వలపొస్తది, డుమ్ డుమ్ డిగా డిగా ఎదలో ఏదో సెగ. అబ్బా, నువ్వు ఎక్కడ దొరికావే? ఆ రోజు నాగార్జున అంటే ఇష్టం అన్నావు, బాలకృష్ణ వెంకటేష్ డైలాగ్స్ చెప్తున్నావు, ఇప్పుడు చిరంజీవి పాటలు పాడుతున్నావు. అసలు నీ సంగతి ఏంటే? మన స్టైల్ సెపరేట్ బావా.
సీజన్ కో హీరో. ఎండాకాలంలో నైస్ గా నాగార్జున, చలికాలంలో హాటుగా ఘాటుగా బాలకృష్ణ, వర్షాకాలంలో ఊపిరాడకుండా డాన్స్ చేసే చిరంజీవి, ఈ సీజన్ వెళ్తూ ఆ సీజన్ వచ్చే మధ్యకాలంలో విక్టరీ వెంకీ. ఏమే అసలు నువ్వు నాతో సరిగ్గా కాపురం చేస్తావా? ఏంటి బావా అంత మాట అనేసావు? నీ ముందు వాళ్ళందరూ ఎంత బావా? నాకు చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా నాగార్జున అయినా వెంకటేష్ అయినా అన్ని నువ్వే కాదు బావా. అమ్మో అమ్మ వస్తున్నా. ఒట్టి బెదరకొడ్డు. నాకు చాలా కంగారుగా ఉందిరా. రేపే పంతులు గారు వచ్చి ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెడతాట. ముందస్తు అనుభవం లేకుండా ఫస్ట్ నైట్ అంటే అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఐడియారా. ఇప్పుడు ఆ పంతులు గారిని పట్టుకుని మేనేజ్ చేస్తే ఎలా ఉంటుందంటారు? ఎలా ఉన్నా సరే మనోడుగా తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు ఆ పంతులు గారు మనకి ఎక్కడ దొరుకుతాడరా? ఏ గుళ్ళో ఉన్నాడో బల్లో ఉన్నాడు. అంటే వీడు శోభనం ఒక నెల రోజులు వాయిదా వేస్తే కొంత మొత్తం, ఇంకొక శోభనం గురించి వివరాలు చెప్తే కొంత మొత్తం, అంత మొత్తం ఎంత మొత్తం, ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు మీరే చెప్పండి. నా స్విస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తాను, దాంట్లో వేసే వేరే కొడుకు వదిలేటట్లేడు. ఓకేనా? ఓకేనా? ఓకే. వంశీనామధేయస్య శోభన ముహూర్తస్య ఉత్తమం అష్టమం నవమం. ఆహా, వారం రోజులు అబ్బాయి పేరు మీద ఠాగూర్ లాంటి సూపర్ డూపర్ హిట్ ముహూర్తం ఉందండి. మరి ఇంకేం, ఇదే ఖాయం చేయండి. అబ్బాయి జాతకానికి అమ్మాయి శ్రీదేవి జాతకం కలిపితే బాగోలేదండి. వాళ్ళిద్దరికీ బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి పుట్టే పిల్లలు మగవేదాలనుకోండి, ఏ దావూద్ ఇబ్రహీమో వీరప్పనో పుడతారు. అదే ఆడదేయాలనుకోండి, ఛాయాదేవో సూర్యకాంతమో పుడుతుంది. తెలుసుకోండి. ఇది వద్దులే కానీ వేరే ముహూర్తం ఏదన్నా చూడు. సరే, శ్రీదేవి నామధేయస్య శోభన ముహూర్తస్య 10 రోజుల్లో అమ్మాయి పేరు మీద సింహాద్రి లాంటి బంపర్ హిట్ ముహూర్తం ఉందండి. కానీ అబ్బాయి జాతకం అమ్మాయి జాతకంతో కలిపితే పుట్టే పిల్లలు నేటి రాజకీయ నాయకుల లక్షణాలతో పుట్టే అవకాశాలున్నాయి, తెలుసుకోండి. పంతులు గారు, వీళ్ళకంటే ఆ మొదటి ముహూర్తానికి పుట్టే పిల్లలే నయం, కానీ ఆ రెండు వదిలేసి మల్లేశ్వర్ లాంటి మంచి ఫ్యామిలీ హిట్ ముహూర్తం పెట్టండి. మల్లేశ్వరి కుదరకపోతే శివ లాంటి ట్రెండ్ సెటర్ ముహూర్తం డిసైడ్ చేయండి. ఓకే. శ్రీదేవి నామధేయస్య శోభన ముహూర్తస్య. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ ముహూర్తం అండి, బ్రహ్మాండంగా కుదిరింది. ఏది మల్లేశ్వర శివ? రెండూ కాదు, నరసింహనాయుడు. వచ్చే పౌర్ణమి వదిలేస్తే ఆ తర్వాత వచ్చే పౌర్ణమికి దివ్యమైన ముహూర్తం ఉంది. అంత గొప్ప ముహూర్తమా? మహాద్భుతం, ఆశ్చర్యం. ఆ రోజు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు గడియారంలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు మీద ఎక్కే అమృత గడియల్లో ఆ క్షణాల్లో కలిస్తే ఆ పుట్టే పిల్లలు అద్భుతం, ఆశ్చర్యం. హలో, మీకు కాదు, వాళ్లకు ఒక సచిన్ టెండూల్కర్ పుట్టొచ్చు, ఒక ఎన్టీఆర్ పుట్టొచ్చు, ఒక ఐశ్వర్యరాయ్ పుట్టొచ్చు, ఒక కత్రినా కైఫ్ పుట్టొచ్చు. తెలుసుకోండి. ఆలస్యం అయితే అయింది గాని ఆ ముహూర్తమే ఖాయించండి పంతులు గారు. శుభం. ఒరే అరపగా, అయ్యా ఇవన్నీ పట్టుకొచ్చి. అలాగే గురువు గారు. బల్లెపూర్లన్నీ ఇవేనా? ఆ మూల గదిలో ఉన్నాయి, తీసుకొచ్చి తల్లు. ఈయన హడావుడేంటి? సోమను ఈయనక ఈయన మావాడికా? ఇంకా నిలబడే ఉన్నావేమిట్రా? వెళ్ళు, ఆ పూలు ఎక్కి తల్లు. ఏం చేస్తున్నారండి? ఇదిగో చూడు, మనవడు బాగా తిండి పుష్టి గలవాడు, పళ్ళు పలహారాలు బాగా ఎక్కువగా పెట్టమని చెప్పు. లేకపోతే ఏ అర్ధరాత్రో ఆకలని బయటికి రాగలడు. దేనికి? మీలాగా బాగా తిని నిద్రపోవడానికా? ఆ రోజు మిమ్మల్ని నిద్ర లేపడానికి వేకువజావయింది. లేవటం లేట్ అయినా నిద్ర లేచిన తర్వాత ఒక్క వారం రోజులు నిన్ను పడుకోనిచ్చారా? ఊరుకోండి, మీరు మరీను. ఆగుంటుంటే ఒక్కసారి ఆదా బర్సే, పూరా బర్సే, హమ్ బర్సే, అక్కుదా ఆఫీస్. ఎవరు? ఆదా బర్సే. ఎవరు బాబు మీరు? వీఆర్ ఫ్రమ్ మున్సిపాలిటీ. ఓ సారీ, వీఆర్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. మీది స్ట్రీట్ లో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందని మాకి కంప్లైంట్ వచ్చింది. మేము ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదే. మేమే ఇచ్చుకున్నాం. హిందీలో చెప్పు. అదే, మీది స్ట్రీట్ లో కరెంట్ ప్రాబ్లం వస్తే మేము అన్ని ఇల్లు చెక్ చేసుకుని మీ ఇంటికి వచ్చినాము. రేపు రండి. కరెంట్ అవసరం నైటే కదా, అందుకే నైట్ టెస్ట్ చేయడానికి వచ్చారా బిలాల్? ఒకసారి ఇలాగే వైజాగ్ లో లో వోల్టేజ్ ప్రాబ్లం వచ్చి 5 ఇల్లు తగలబెట్టినాము. సరే 5 ఇల్లు తగలబడ్డాయి. అయితే తొందరగా చూడండి బాబు. రవికాంత్,
వైరేస్తున్నాను లాగు. వైర్ ఇచ్చింది కలెక్షన్ ఇవ్వు. ఏరా నేను ఇస్తాగా, పర్ఫెక్ట్ గా ఇస్తా. సరే బావా కంగారు పడికే. ఆ మాట నాకు కాదు, లోపలికి వచ్చే మీ చెల్లికి చెప్పు. అలాగే. కంగారు వచ్చారా కాట్రాజా. డెకరేషన్ గుడ్, మంచం కూడా బాగుంది. బాబు గారు తాతయ్య గారు పంపించారు. అమ్మాయి గారు రావడం కొంచెం లేట్ అవుతుందంట. ఈలోగా చదవమన్నారు. బాగా చదవండి. ఓకే వెళ్ళిపోతే వాచ్ ఆయన. ఈ వాచ్ ఆయనకి ఓనాలను నేర్పిస్తాను. ఈ బుక్ నాకెందుకు? ఈ రోజు నుంచి నేనే ఒక బుక్ రాస్తా. ఈడు మామూలు రాజా కాదురా, పులి రాజానే. దాని బుగ్గ ఇలా కురికేస్తా. ఏం మరదల పిల్ల, మా తమ్ముడిని బెదరు కొట్టుకే. పోవదినా. మన స్టామినాకి ఈ మంచం తట్టుకుంటుందా? చెక్ చేస్తే పోలా. ఫుల్ స్టార్. వచ్చేసినా ఉంది. ఆహా, వీడురా మగాడంటే. మామా ఈ రోజు నీ పంట పండినట్టేరా, చూసుకో. ఆడు ఈడికన్నా పెద్ద బ్యాట్స్మెన్ లో ఉన్నాడు. సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ పొద్దున్నే మా అందరికి చెప్పాలి. ఆహా, మన బ్యాట్స్మెన్ కి తగ్గట్టు బౌలర్ రా. చుంటుక్కు బుంటుక్కు చుంటుక్కు రంటైలే, అంటదింటిన దిద్దింటిని ఇన్స్టంటైలే చుంటక్క. రేయ్, మ్యాచ్ స్టార్ట్ అయ్యేలా జుట్టుగా లేవు. రేయ్, వాడి కెపాసిటీ పెగ్గు, వాడు తాగిన 3 పెగ్గలు. వాడు ఇంకా అవుట్. కదలరేంటి? రండి. నేను రావాలనుకుంటున్నాను, కానీ రాలేకపోతున్నాను. ఏ? బాడీకి మైండ్ కి లింక్ కట్ అయిపోయింది. దేనికి? కొత్త కదా, భయం. ఎందుకు భయం? ఫస్ట్ టైం ఫోబియా. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నప్పుడు భయం, ఫస్ట్ టైం బస్ ఎక్కేటప్పుడు భయం, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు భయం. నిన్ను చూడగానే కాళ్ళు చేతులు పనిచేయడం లేదు. పని చేయండి. కాళ్ళు చేతులేనా లేక? అబ్బా, తొందరగా రండి. ఏమొచ్చేస్తాను, నాకేం అర్థం కావలేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను, రండి. అది పరిస్థితి. బ్యాట్స్మెన్ అంటే బ్యాట్స్మెన్. దగ్గరకు వచ్చేస్తుంది. ముందు పాలు తాగండి. మరేం భయం లేదు, అంతా నేను చూసుకుంటానుగా. కంగారు ఏం వద్దు, నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఓకే? బ్యాటింగ్ స్టార్ట్ చేసేలా ఉంది. ఆవిడే మా టీమే. దీని అవసరం మనకు లేదు. నీ బ్యాడ్ లక్ రా. నా మాట విని మా స్కూల్లో జాయిన్ అయిపో. మ్యాచ్ స్టార్ట్ అయిందా? ఇక్కడ రారా జుట్టునాయాలా, మా బతుకంతా ఇక్కడ